ఇలాంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వాలు మాకు అవసరం లేదు. మొత్తము కూడా గోరక్షలకు ఏదైతే విధంగా పోలీసు వాళ్ళు సహకరించి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారు వాళ్ళకి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. గవర్నమెంట్ దౌర్జన్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే బుల్లెట్తో చంపిన తర్వాత కూడా న్యాయబద్ధంగా మేము ధర్నా చేయడానికి పోతే వీళ్ళు మాకు అరెస్ట్ చేస్తున్నారు. ఇది సరాసరి అన్యాయంగా మేము భావిస్తున్నాము. డీజీపీ ఆఫీస్ ముట్టడానికి ముట్టడికి అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా డీజీపీ ఆఫీస్కి ముట్టడికైతే వస్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న గో సంరక్షకుడు సోను సింగ్పై జరిగిన దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రంలో అంతా ఖండించాలి. తెలంగాణ హోంమంత్రి లేడు, రాష్ట్రంలోని శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి ఎంత దారుణంగా ఉన్నాయో ఈ పరిస్థితి ఈ ద్వారా అర్థమవుతుంది, ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ వదిలిపెట్టేది చెప్పేసి అంతపాటు కొంతమంది కార్యకర్తలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దమ్ము లేక ఓల్డ్ సిటీకి పోయి ఇబ్రాహిం అనేటువంటి అరెస్ట్ చేయాలని స్థితిలో మన గవర్నమెంట్ ఉంది. గోరక్షకుని మీద అయితే దాడి చేసిండు. దాని రామచంద్రరావు వచ్చారు, బీజేపీ పార్టీ చీఫ్ రామచంద్రరావు వచ్చారు. రామచంద్రరావుని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బట్ భారీ ఎత్తున కార్యకర్తలు కూడా రామచంద్రరావుకు మద్దతుగా ఇక్కడే రోడ్డుపై కూడా బైఠాయించే పరిస్థితి. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో డీజీపీని కలవనిచ్చే పరిస్థితులు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే గోరక్షకుడి మీద నిన్న జరిగిన దాడి ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కాలడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈరోజు డీజీపీ గారికి మేము ఈరోజు మెమరాండం ఇవ్వడానికి పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీన్ సర్కార్ అయింది. ఎంఐఎంని పోషించి ఎంఐఎం కార్యకర్తలు ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఎవరిపై హత్యాయత్నం జరిగినా మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత. కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడి గోవులను హత్యకి ప్రోత్సహిస్తున్న సందర్భం ప్రతి ఒక్క హిందూ గమనిస్తున్నాడు. ఇలా బీజేపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అరెస్ట్ చేసి ఏదో చల్లవరిచే ప్రయత్నం చేయొద్దు. ఆ నిందితుడిపై కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి వాడిని అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. వాని దగ్గర వెపన్ ఏడు నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏడు ఉన్నది, ఎస్పీ వ్యవస్థ ఏడు ఉన్నది. వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళొకసారి ఎవడైనా హిందూ వైపు కానీ హిందూ గుళ్ళ వైపు కానీ చూడాలంటే భయపడే పరిస్థితి తేవాలి. మనతో పాటు ఎవడన్నా పిచ్చ మాటలు మాట్లాడితే బాగోదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీరు శాంతి భద్రతతో సరిగా పాటిస్తారు. మీ చేట్ల గవర్నమెంట్లో హిందువులపై దాడులు, హిందూ గుళ్ళపై దాడులు. ఇవాళ నిన్న ఇన్సిడెంట్ కాకపోతే ఇలా మేము రోడ్డుపై ఎందుకు వస్తాము? ఇలా గోరక్ష చేసేటోళ్ళపై అడ్డగోలు దాడులు. పోలీసులు గోరక్ష సరిగా చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందో దాని ప్రకారమే చేయమంటున్నాం. రూల్స్ పాటించండి. మీ రూల్స్ పాటించి గోవులను అక్రమ రవాణా చేయకుండా చూస్తే ఇలా గోరక్షకులకి ఈ ప్రమాదం ఎందుకు? గోరక్షణ చేయాల్సిన అవసరం. మనతో పాటు చీకోటి ప్రవీణ్ ఉన్నారు. నిన్న గో సంరక్షణ మీద జరిగిన దాడిపై మాట్లాడడానికి అన్న ఎట్లా వస్తున్నారు? నిన్న జరిగిన దాడి ఘోరమైన దాడి, ఇది దారుణం. ఇది ఇవాళ ఏ ఒక్క హిందూకి రక్షణ లేదు సార్, ఉండండి. ఏ ఒక్క హిందూకి రక్షణ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో ఎట్లున్నది. ఇలా గోవులను అడ్డగోలుగా హత్య చేసే పరిస్థితి ఉన్నది అలా. సో దీనిపై తక్షణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దీనిపై ఇమీడియట్ చర్యగా వాడిని పట్టుకున్నా అంటారు, కఠినమైన శిక్ష అమలు చేయాలి. గంతో కాల్చడం ఎట్లా వస్తున్నారు? గతంలో దాడులు జరిగినాయి చూసినాం, బట్ గంతో కాల్చడాన్ని ఎట్లా వస్తున్నారు? అంటే గో సంరక్షణని భయపెట్టి ప్రయత్నించారా? ఇవాళ ఎంఐఎం గుండాలు బీహార్కి వెళ్ళి అడ్డగోలు దారుణాలు చేస్తున్నారు. నా బండి వస్తుంది. బీహార్కి వెళ్ళి గన్లు వస్తున్నాయి కాబట్టి మొత్తం రేవంత్ రెడ్డి చేతుల్లో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యమంత్రి హోంమంత్రిగా కూడా ఉన్నారు. సో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అయితే నిన్న జరిగిన సంఘటన మీద డీజీపీ ఆఫీస్ ముట్టడికైతే వచ్చారు. మనతో పాటు చీకోటి ప్రవీణ్ ఉన్నారు. మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా కూడా బీజేపీ కార్యకర్తలు చాలా ఫోర్స్తో మళ్ళీ బండ్లు దిగే ప్రయత్నం చేస్తున్నారు. రజాకారులు మన తెలంగాణ ఎట్లయితే వివరించిందో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ రజాకారు పోలీస్ పెట్టి అట్లా వివరిస్తుంది. ఈ యొక్క గుండాయిజానికి చాలా దౌర్జన్యంగా వివరిస్తున్నారు మా పట్ల. మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఎంఐఎం నాయకులకు ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం, కొడకా రోడ్ల మీద తిరిగి మళ్ళీసారి కనుక గోరక్షకుల మీద దాడి చేస్తే ఇది కొత్త కాదు. అదే బండి మన టోల్ గేట్ ని గుర్తుకొని పోయింది, పోలీస్ వ్యవస్థ నాశనం అయింది. ఇది రెండోసారి అటెండ్ కాడు. మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఇది ఎంఐఎం ఆ ఎమ్మెల్సీ గారు చేస్తున్న పనే. ఓఐసీ అక్బర్ అందరూ వాళ్ళ పాత్ర ఉంది, లేదని కాదు. తప్పకుండా వాళ్ళకి రిమాండ్ తీసుకొని గోరక్షకుడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గంతో కాల్చడానికి ఎట్లా వస్తున్నారు? గంతో అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అక్రమ అరెస్టులు, ఈ ఎంఐఎం గుండాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మహిళా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డ్రామా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాగా అరెస్ట్ ఎక్కడికక్కడ మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మాజీ మేయర్ కూడా చాలా గట్టిగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి. బట్ పోలీసులు కూడా, మహిళా పోలీసులు కూడా ఎక్కడ వినని పరిస్థితి. ఆమెను ఎత్తుకొని తీసుకొని ఆమెని ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్న పరిస్థితి. నేను సహకరిస్తున్నా అని చెప్తున్నా కూడా పోలీసులు వినట్లేదు. ఖచ్చితంగా అరెస్టుకు సంబంధించి ఎంఐఎం వెనుక ఇదంతా చేపిండి నడిపిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మేడం చెప్పండి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆగండి తల్లి, ఆగండి ప్లీజ్. కనీసం ఆ మీడియాతో మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వట్లేదు. పోలీసులు చాలా దారుణంగా వివరిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నాం. బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు ఎవరు వచ్చినా, అటు ఎమ్మెల్యేలు కానీ, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, ఇటు కార్యకర్తలు కానీ, అటు హిందూ బంధువులు ఎవరు వచ్చినా కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు అయితే పంపుతున్న పరిస్థితి. పోలీసులు చాలా దౌర్జన్యంగా వివరిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువాయని చెప్పడానికి ఎంఐఎం గన్ కల్చరే నిదర్శనం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి. రామచంద్రరావుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి సంఘటన వెనుకకు సంబంధించిన రామచంద్రరావును కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర రానికుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. రామచంద్రరావు చుట్టూ ఉన్న కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తూ వెహికల్స్లోకి ఎక్కిస్తున్న పరిస్థితి. మరో పక్కన రామచంద్రరావు చుట్టూ రామచంద్రరావును అరెస్ట్ చేయకుండా పోలీసులు ఓ పక్కన, మన పక్కన కార్యకర్తలు రామచంద్రరావు చుట్టూ ఒక వలయంగా ఏర్పడి పోలీసులు అయితే రామచంద్రరావు దగ్గర రానివ్వట్లేదు. బట్ పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఫోర్స్తో ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి, డీజీపీ ఆఫీస్కి వెళ్ళనిచ్చేది లేదని చెప్పేసి, రామచంద్రరావు అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. చాలా తోపులాట కూడా కనబడుతున్న పరిస్థితి. ఇటు రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు కూడా చాలా ఇబ్బంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా వస్తున్నారు? దాడి ఎట్లా వస్తున్నారు? మహిళా కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. కాపాడే బాధ్యత పోలీసుల మీద ఉంది కదా. కనీసం ఎవరిని మీడియాతో కూడా మాట్లాడించలేని పరిస్థితి, ఎవరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా అరెస్ట్ చేస్తున్నట్టు దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటగా ఆ కార్యకర్తలను ఎక్కడికక్కడ క్లియర్ చేసి రామచంద్రరావును కూడా
వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కనీసం మీడియాతో కూడా మాట్లాడించలేదు. మా మీద చూపెట్టాల్సిన ప్రతాపం కాదు ఇది. ఎవరైతే ఒక వర్గం నేతలు నిన్న కాల్పులు జరిపారో దానికి సంబంధించి వాళ్ళ మీద పోలీసులు ప్రతాపం చూపెడితే బాగుంటుంది. శాంతియుతంగా ధర్నా ఈరోజు ఈ యొక్క సర్కార్ ఎంఐఎం అడుగుడా నడుస్తుంది, ఎంఐఎం కనుసూపులతో నడుస్తుంది. కాబట్టి గోరక్షలు హత్య ఏదైతే జరుగుతున్నాయో ప్రయత్నం జరుగుతున్నాయో, గోల హత్య జరుగుతుందో దీన్ని ఆపాలి. హిందూ దేవాలయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి రామచంద్రరావు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతున్న పరిస్థితి. రామచంద్ర వెహికల్ కూడా కార్యకర్తలు పోనివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ లాగేస్తూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి శాంతి భద్రతల్లో ఫెయిల్ అయ్యాడు. కార్యకర్తలు కూడా పోలీసు వ్యాన్ ఎక్కుతూ తమ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే జుబ్లీహిల్స్లో లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి చూసిచున్నట్టు వదిలేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశంపై భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన జుబ్లీహిల్స్ ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఈ అంశంపై మౌనంగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రామచంద్ర గారు, ఇవంతా రేవంతుద్దీన్ సర్కార్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కాదు, రేవంతుద్దీన్ సర్కార్. గోహత్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా గోరక్షకుల మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్ అన్ని కూడా కేవలం బీజేపీ యొక్క పనిని, బీజేపీ యొక్క పార్టీని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగిందో దానిపైన తప్పుడు కథల్ని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. బీజేపీ కండెమ్స్ ది అంత ఫ్రెండ్లీ పోలీసే అట్లా ఉంటుంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇదైతే కరెక్ట్ కాదు. ఎంఐఎం వాళ్ళు ఒక గోరక్షకుడు అబ్బాయి పైన కాల్పులు జరపడం సరైనది కాదు. దీనిపైన ఎట్లయినా కూడా మేము నిరసిస్తాం. ఇంకా ఎన్ని అరెస్టులు చేసినా సరే నిరసిస్తాం. ఈరోజు భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెంటనే ఎంఐఎం వాళ్ళని ఎవరైతే నిన్న ఘటన జరిగిందో వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అరెస్ట్ చేయనంత సేపటి వరకు కూడా మేము ఈ నిరసనలు ఆపం అంతే. కాంగ్రెస్ పార్టీ సీఎం 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 ఎందుకు చేస్తారండి? అంటే ఎంఏఎం వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారా? గోరక్షలపై అటాక్ చేస్తున్నారా? ఈ అటాక్ అయితే ఎన్ని ధర్నాలైనా చేస్తాం, ఎన్ని అరెస్టులు అయినా కూడా. ఎంఏఎం వాళ్ళకి గన్స్ ఎవరు సప్లై చేస్తున్నారు? గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత పెద్ద నగరంలో హైదరాబాద్ సిటీలో గన్స్ ఎట్లా వస్తాయి? ఎట్లా కాల్పులు జరుపుతారు? ఇదైతే మేము ఎట్టికేళ్ళకు కూడా నిరసిస్తున్నాం. నిజామాబాద్ లోనేమో పోలీసు వాళ్ళు చంపినందుకు వాడిని ఎన్కౌంటర్ చేసారు. ఇప్పుడు ఒక గోరక్షకుని అటాక్ చేస్తే వాడిని ఎన్కౌంటర్ చేయరా? వాడిని ఎన్కౌంటర్ చేయరా? అంటే ఇది రాజకీయం అనేది పోలీసు వాళ్ళు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు చేస్తున్నారు రాజకీయం అనేది. ఇక్కడ సీఎం తొత్తులు అంటే ఇక్కడ ఒక గోరక్షకుని చంపుతారేమో. ఇప్పుడు దునియా మొత్తం గోరక్షకుడు తయారవుతారు. ఇప్పుడు అందరిని ఇంటింటికి పోయి చైతన్యవంతం తయారు చేస్తాం. ఖచ్చితంగా ఇదే ఓవైసీ అని బుల్లెట్లు కూడా కొట్టకపోతే మా హిందూ సోదరులందరూ కూడా ఆ ఇల్లు ముట్టడి మాత్రం కంపల్సరీ చేస్తాం. అని కూడా ఇల్లు
చేస్తుర్రు. ఇది అన్యాయం. ఏం చేస్తారు సార్? ప్రాణాలు తీసేస్తుర్రు, బుల్లెట్లతో కాలుస్తుర్రు మా మనుషులకి. ఏం హిందువులు అంటే అంత నిర్లక్ష్యమా? భారత్ మాతాకి జై. అయ్యో సై గుండెల్లారా, అయ్యో సై గుండెల్లారా. ఈ రాష్ట్రంలో గుండాల పాలన సాగుతుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయి. ఎవరు పడితే వాడు విచక్షణ అయితే కోల్పోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నారంటే ఈ రాష్ట్రంలో పాలన అడుగంటిపోయింది. ఈ రాష్ట్రం గుండాయిజం అయిపోయింది. కాబట్టి వెంటనే ఎవరైతే కాల్పులు జరిపిరో, ఏ విధంగా అయితే పోలీసుని చంపిరో, వాళ్ళు ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. భారత్ మాతాకి. నిజామాబాద్లో ఏదైతే పోలీసులపై ఎన్కౌంటర్ జరిపిన రియాజ్ని ఎన్కౌంటర్ చేస్తారో అట్లనే గో సంరక్షణ మీద చేసిన దాడికి సంబంధించి కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున కోరుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఎట్టి పరిస్థితుల్లో గో సంరక్షణలపై జరుగుతున్న జాడ్లకు కూడా భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున జవాబు చెప్తాం గవర్నమెంట్కు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గో సంరక్షణ మీద జరిగిన దాడులకు అరికట్టే విధంగా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి బీజేపీ లీడర్లు కోరుతున్న పరిస్థితి. విడిజల్ని సజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.